ఓం నమ శివాయ. బసవ పురాణం 6వ భాగము. బసవడు ఇంకనూ తన తండ్రితో ఇలా చెబుతున్నాడు. మామిడి గింజను భూమి మీద నాటితే వేప మొక్క ఎలా మొలుస్తుంది? భక్తి సహజ లింగైక్య నిష్ట కలది. బ్రాహ్మణ పదము బహుదేవతా సేవతో కూడినది. భక్తి కులసతి బ్రాహ్మణ్యము విలయాలి వంటిది. గౌతమ దదీచి వ్యాసాదుల శాపములతో వహ్నిపాలైన భూసురులకు భక్తి ఎలా అబ్బుతుంది? కర్మ మార్గానికి భక్తి మార్గానికి పొత్తు కుదరదు. అలాంటి కర్మ మార్గంలో నన్ను పడేయాలని మీరు బలవంత పెడుతున్నారు. కాకులు పెంచినంత మాత్రాన కోకిల పిల్ల కాకి కాబోదు. అలాగే భక్తి మార్గ నిష్ఠితుడనైన నాకు ధర్మేతరులైన మీరెక్కడి తల్లిదండ్రులు? చెన్నయ్య మా తాత, చేరమ తండ్రి, పిన్నయ్య కక్కయ్యలకు బిడ్డను నేను. మీరు మీ ఇష్టం వచ్చినట్లు ఉండండి, నాకు తోచినట్లు నేను ఉంటాను అని ఈ విధంగా బసవన్న తండ్రితో చెప్పి సోదరి నాగమాంబతో సహా ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఇదెక్కడి వింతమ్మా అని జనులు ఆశ్చర్యపడగా బసవడు శివుని సన్నిధిలో గుడిలో ఉండసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. లోగడ బసవన్నకు ఉపనయమని ప్రకటించినప్పుడు చాలా మంది బంధువులు మాదిరాజు ఇంటికి వచ్చారు కదా. అందులో బలదేవుడు కూడా ఉన్నాడు. బలదేవుడు మాదాంబకు సోదరుడు, ప్రభువైన బిజ్జలునికి దండనాయకుడు. ఆయన బసవేశ్వరుని భక్తిని చూచి పరమానందపడ్డాడు. ఇటువంటి శివభక్తునికి నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ భావికి ఇవ్వను అని నిశ్చయించుకున్నాడు. ఇలా అనుకొని బలదేవుడు బసవకుమారుడు నివసించే చోటుకు పోయి, ఓ మహేశ్వర తిలక, నా కుమార్తెను నీవు భార్యగా స్వీకరించి కరుణించవలసినది అని ప్రార్థించాడు. బసవకుమారుడు బలదేవుని కోరికను మన్నించాడు. బసవన్న సంగమేశ్వరును చేరాడు. ముందుగా ఆ పుణ్యస్థలికి వందనం ఆచరించి గురుస్తవంతో నగర ప్రవేశం చేశాడు. సంగమేశ్వరము తీరరాజమని చెప్పవచ్చు. దాని మహిమ పొగడడానికి ఆ ఆదిశేషునికైనా తరం కాదు. అక్కడి ఏరులన్నీ పుణ్యతీర్థాలే. ప్రతి గుహ కూడా శివనివాసమే. అక్కడి గుట్టలన్నీ కైలాసతుల్యములే. చెట్లన్నీ రుద్రాక్ష చెట్లే. గనులన్నీ విభూతి గనులే. ఆవులన్నీ కామధేనువులే. వృషభములన్నీ నందీశ్వరులే. ఆ సంగమేశ్వరంలోని స్త్రీలంతా పతివ్రతలే. పురుషులంతా భక్త మహాశయులే. నిరంతరం తత్వభాషలు, గీత వాద్యోత్సవములు చెలరేగే ఆ నగరంలో దుర్జనుడు వెతికినా కూడా కనపడడు. అట్టి సంగమేశ్వర నగరంలోని కూడలి సంగమేశ్వరుని గుడి వద్దకేగి బసవన్న గురులింగమూర్తికి సాష్టాంగ ప్రణామము చేసి వేద పురాణార్థ సూక్తులతో స్వామిని ప్రశంసించాడు. అప్పుడు గుడిలో నుండి సంగమేశ్వరుడు జంగమ వేషము ధరించి బయటకు వచ్చాడు. ఆయనను చూడగానే బసవన్న నిర్భరమైన ఆనందంతో తన కన్నీళ్ళే అభిషేకము కాగా గురుదేవుని పాదములు అభిషేకించాడు. అప్పుడు సంగమేశ్వరుడు తన ముద్దుల కొడుకును లేవనెత్తి కౌగలించుకుని ప్రసాదమిచ్చి ఇలా అన్నాడు. ఇక్కడికి వచ్చి పోతూ ఉండే భక్తుల వల్ల నీ సచ్చరిత్రము వింటూనే ఉన్నాము. బసవ, ఈ మాటలు విను. గత కాల వర్తన కంటే సద్భక్తి మితి తప్పి నడవవద్దు. శివభక్తులలో లోపాలు ఎంచవద్దు. లింగాయతుడు శత్రువైన మిత్రునిగానే పరిగణించు. తాపట్టిన వ్రతము ప్రాణాంతకమైన విడవవద్దు. శివభక్తిహీనులను సహించవద్దు. వేదశాస్త్రార్థ సంపాదిత భక్తిని లోకంలో ప్రచారం చేయాలి. భక్తులు తిట్టినా కొట్టినా కాలతన్నినా శరణు అని మాత్రమే అను. పరస్త్రీలను సోదరీమణులుగా భావించు. భక్త ప్రసాదం కాని అమేధ్యంతో సమానంగా భావించు. భక్తి వంచన లేనిదని గుర్తించు. జంగముడు వేరు, నేను వేరు కాదు. శివభక్త స్థుతి చేయి. ఎట్టి కష్టం వచ్చినా మమ్మును స్మరించుకో. సత్య మార్గాన్ని వదలవద్దు నాయనా అని మృదు మధుర భాషణములతో కొడుకును ప్రబోధించి కౌగలించుకొని బసవనిచే మొక్కించుకొని తిరిగి తాపసి రూపంలో ఉన్న ఆ గురులింగమూర్తి గుడిలో అదృశ్యమైపోయాడు. అది చూసిన భక్తులు ఆశ్చర్యపోయి, మనం ఎన్నడూ ఈ గుడిలో ఇలాంటి తపస్సుని చూసింది లేదు. సాక్షాత్తు శివుడే ఈ రూపంలో వచ్చాడనేందుకు సందేహం లేదు. బసవన్న ఎంతటి భక్తుడో కదా. కాకుంటే సాక్షాత్తు సంగమేశ్వరుడే వచ్చి ప్రబోధించి ఎందుకు వెళ్తాడు? బసవన్న నా జన్మధన్యమ. భక్తుడంటే ఇలాగే ఉండాలి. లోగడ ఒక భక్తుడు కొడుకును నొప్పించాడు. మరొకడు వస్త్రము సమర్పించాడు. ఇంకొకడు తన భార్యను శివునికి అర్పించాడు. ఇంకొకడు భక్తి కోసం తండ్రినే చంపివేశాడు. ఇట్లా పురాతన భక్తులు తమ భక్తి ప్రదర్శించి శివానుగ్రహాన్ని చూరగొన్నారు. ఇప్పుడు బసవన్న కూడా అలా శివకృపకు పాత్రుడైనాడు అని అందరూ వేణోళ్ళ పొగిడారు. అప్పుడు బసవన్న భక్త